మాటలు కాదవి. మనలను పుట్టించి మనలను బ్రతికిస్తూ మనలను పోషిస్తూ మనలను ప్రేమిస్తూ ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆయన ప్రేమిస్తూ ఆయన కట్టడలను ఆయన విధులను ఆయన ఆజ్ఞలను ఆయన ఎలాగ ఉండమంటే అలాగూ. మన ఇష్టం కాదు భక్తి జీవితం. భక్తి జీవితం మన ఇష్టమైంది అనుకోండి, బాధ వచ్చినప్పుడు యేసయ్య గుర్తుకు వస్తాడు, ఒక మొక్కుబడి మొక్కుకుంటారు, నా బాధ తగ్గిస్తే నీకు కానుకిస్తానయ్యా అని. ఆ బాధ తగ్గిస్తాడు, కానుకిస్తారు. మరలా మీకు మీరే దేవునికి దేవుడే అన్నట్లుగా ఉంటుంది. అలా ఉండకూడదు. మన ఇష్టం వచ్చిన భక్తి జీవితం అది. ఆయన మనం ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి?